బీఆర్ఎస్ నేత హరీష్ రావుకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. దండుపాల్యం దండుకున్న పాల్యం బీఆర్ఎస్ పార్టీనేనని ఫైర్ అయ్యారు. అబద్ధానికి 6 అడుగుల సాక్ష్యం హరీష్ రావు అని ఆరోపించారు. రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చింది బీఆర్ఎస్ అని మండిపడ్డారు. నడి రోడ్లపై అడ్వకేట్లను చంపింది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అని గుర్తు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తున్నారన్నారు. హరీష్ రావుపై కేసీఆర్ కూతురు అనేక విషయాలను బయటపెట్టిందని, కవిత ఆరోపణలపై హరీష్ రావు సమాధానం చెప్పాలని కౌంటర్ ఇచ్చారు సీతక్క. చెప్తా ఉన్నారు, తుపాకీ ముఖ్యమంత్రి ఇచ్చిండు అని చెప్తున్నారు, గన్ను పెట్టి వాటాల కోసం వసూలు చేసిండ్రు అని చెప్తున్నారు, ఫైళ్లు ఆపిన్రు తమ్ముళ్ళ కోసము అని చెప్తా ఉన్నారు, టెండర్లు వేయొద్దని హుకుం జారీ చేసిండ్రు అని చెప్తా ఉన్నారు. ఇంత ఓపెన్గా అవినీతి గురించి ఒక కేబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే చెప్తా ఉంటే ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. సో దీని మీద కేంద్రం స్పందించాలి, ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్తో విచారణ జరపాలి. దండుపాల్యం దండుకున్న పాల్యం గన్ కల్చర్ అంతా కూడా బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం, అందరి మంత్రులకు కూడా స్వేచ్ఛనిచ్చి తోటి సహచరుడుగా మా సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ సీఎంగా ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఫామ్ హౌస్కి ఆయన పరిమితం అయితే మరి 4 స్తంభాల ఆటలాగా పరిపాలన జరిగింది. ఈరోజు గన్ కల్చర్ అని అంటున్నారు. అయ్యా, అబద్ధాలు చెప్పడానికైనా కనీసం ఆలోచన ఉండాలి. ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు 2 గన్నులతో కాల్చుకొని ఇదే ఇబ్రహీంపట్నంలో 2 చనిపోవడం జరిగింది. దానికి కారణం మీ ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన గన్ కల్చర్. అయ్యా, నీతులు చెప్తున్న హరీష్ రావు గారు, అబద్ధానికి నిలువెత్తి సాక్ష్యం నువ్వు. ఇవాళ సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మీ హయాంలో మరి గన్ను చూపి 45 లక్షలు ఎత్తుకుపోయిన కల్చర్ మీ ప్రభుత్వంలో ఆనాడు జరిగినటువంటి గన్ కల్చర్. అట్లా రోడ్ల మీదనే 2 అడ్వకేట్ దంపతులను హత్య చేసి అత్యంత నిస్సిగ్గుగా ఈ రాష్ట్రంలో మరి రక్షణ లేదు అని చూపించుకున్న ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం. ఇది మీ గన్ కల్చర్.